ఈ అమ్మాయి అయితే అర్ధరాత్రి 2 గంటలకి ఒక దొంగ ఇంటికైతే చేరుకుంటుంది తన ఫోన్‌ని వెతుక్కుంటూ. అసలు కథలోకి వెళ్తే ఏం జరిగిందంటే ముంబైకి చెందిన అంకిత బనారస్‌కైతే వెళ్తుంది తన ఫ్యామిలీతో కలిసి. అక్కడ న్యూ ఇయర్ రోజు చాలా పబ్లిక్ ఉండగా తను దర్శనం చేసుకుంటూ ఉండగా సడెన్‌గా ఒక దొంగ అయితే వెనక నుంచొచ్చి తన రూ. 1,75,000 ఫోన్ అయితే తీసుకొని పారిపోతాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీ తనని పట్టుకోవడానికి ట్రై చేయగా అక్కడ చాలా మంది ఉండడం వల్ల తనైతే దొరకడు. అక్కడున్న నియర్ బై పోలీస్ స్టేషన్‌కి అంకిత అయితే వెళ్లి కంప్లెయింట్ చేస్తుంది. ఐఎంఈఐ నంబర్, బిల్స్ అన్నీ ప్రొడ్యూస్ చేయగా గూడా అక్కడున్న పోలీస్ వాళ్ళైతే కంప్లెయింట్ తీసుకోకుండా జస్ట్ లాస్ట్ అని చెప్పైతే రాసుకుంటారు. తను అక్కడితో ఆగకుండా తన ఫ్రెండ్స్‌కైతే కాల్ చేసి ఫోన్ అయితే ఐఓఎస్ కాబట్టి ఆ లొకేషన్ అయితే ట్రేస్ చేస్తారు. తను అర్ధరాత్రి 2 గంటలకి ఆ లొకేషన్ వెతుక్కుంటూ వెళ్లి ఆ దొంగ ఇంటి దగ్గరికైతే చేరుతుంది. అక్కడ చూస్తే లాక్ ఉంటుంది. రాత్రి 2 అయింది కాబట్టి అప్పుడే అక్కడున్న లోకల్ పబ్లిక్ అయితే గ్యాదర్ అయ్యారు తనకి సపోర్టింగ్‌గా. ఆ గ్యాదర్ అయిన తర్వాత అప్పుడు పోలీస్ వాళ్ళొచ్చి ఆ లాక్‌నైతే బ్రేక్ చేశారు. బ్రేక్ చేసి చూడగా అక్కడ 20-25 ఫోన్స్ అయితే దొరికాయి. దాంతో పాటు అంకిత ఫోన్ కూడా ఉంది దాంట్లో. అప్పటికి ఆ దొంగ అయితే పరారయ్యారు. ఈ పోలీస్ వాళ్ళైతే ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకుంటే గనుక ఆ దొంగ కూడా దొరికేవాడు. ఆ ఫోన్ కూడా ఇమ్మీడియేట్‌లీ ఈ న్యూస్ అప్పటికి అక్కడ లోకల్ పబ్లిక్‌కి అందరికి ప్రజలకి వైరల్ అయింది. వైరల్ అయ్యడంతో అక్కడున్న ప్రభుత్వం అయితే ఆ స్టేషన్ ఇన్‌చార్జ్‌నైతే ఇమ్మీడియేట్‌లీ అయితే సస్పెండ్ చేశారు.